श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 541వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇందులో ఈ ఎపిసోడ్లో కృష్ణ పరమాత్మ ఈశ్వరుడు తన మాయాశక్తితో సమస్త భూతాలను కీలుబొమ్మల్లాగా తిప్పుతున్నాడని చెప్తున్నాడు. ఈ 61వ శ్లోకంలో ఏమంటున్నాడు స్వామి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు. ప్రియమైన అర్జున, ఈశ్వరుడు సర్వభూతాల యొక్క హృదయాలలో ఉన్నాడు. మొదటి పాయింట్. భూతము అంటే పుట్టుక నశింపు కలిగినటువంటి ప్రతిదీ భూతము అనబడుతుంది. అన్ని భూతాలలో హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు. సర్వభూతాల యొక్క హృదయాలలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈ సర్వభూతాలు మాయకు వశమై దేహాలు అనేటువంటి యంత్రాలను అధిరోహించి ఉన్నారు. మాయ అనేది ఎవరు మాయ అంటే పరమాత్ముని యొక్క శక్తి. త్రిగుణాత్మక మాయ, పరమాత్ముని యొక్క శక్తినే మాయా అంటాము. మీయతే అనయా మాయ. ఈ మాయ యొక్క ప్రభావంతో మాయకు వసులై అన్ని భూతాలు కూడాను ఈ దేహము అనేటువంటి యంత్రాలలో అధిష్ఠించి ఉన్నాయి, అధిరోహించి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు రంగుల రాట్నం ఎక్కుతుంటారు. ఈ సర్కస్లో వాటిల్లో రంగుల రాట్నాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ రంగుల రాట్నాల్లో చూడండి, ఏనుగులు, గుర్రాలు, కుక్కలు, నక్కలు, పులులు, సింహాలు, అన్ని బొమ్మలు అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ పిల్లలు గబగబా అక్కడికి వచ్చి ఎవరికి అభిరుచిని బట్టి, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళ వాహనాన్ని వాళ్ళు ఎన్నుకుని వాటిని ఎక్కుతారనమాట. ఇది ఏంటంటే ఎవరో చెప్పరు, వాడి ఇష్టాన్ని బట్టి తనకు తానే ఆ వాహనాన్ని ఎన్నుకుంటాడనమాట, ఎక్కుతాడు. అర్థమవుతుందా? రాట్నం తిప్పేవాడు అందరినీ సమానంగా తిప్పుతాడనమాట. మలిన మాయకు వశమైనటువంటి కొందరు మలిన శరీరాలని ధరిస్తారు. శుద్ధ మాయను ఆశ్రయించినటువంటి మరికొందరు ఉత్తమ శరీరాలని ధరిస్తారు. అంటే వారి ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి సంస్కారాలు, కర్మ ఫలాలను బట్టి వాళ్ళకి లభించేటువంటి దేహాలన్నీ కూడాను లభిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కేవలం భగవంతుని పాత్ర ఏమిటి అంటే, భగవంతుడు తన చైతన్య ప్రభావంతో అందరినీ తిప్పేవాడు మాత్రమే. అంటే కర్మ ఫలాల ప్రకారము ఆ ఫలాలను ఇచ్చే ప్రదాతగా మాత్రమే ఉంటాడనమాట. ఈ జీవులు కర్మ చేయడంలో వారి స్వభావాన్ని, ప్రవృత్తిని బట్టి వాళ్ళు కర్మ చేస్తుంటారు. ఆ కర్మల్ని పట్టే వాళ్ళు ఫలితాలని పొందుతూ ఉంటారు. ఆ ఫలితాలను ఇచ్చేవాడు భగవంతుడు అనమాట. ఇక్కడ ఫలితాలు ఇచ్చే పని భగవంతుడు అనమాట. అంటే చెప్పాలంటే భగవంతుడు ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు అనమాట. జీవుల యొక్క ప్రారబ్ధానుసారము, ప్రారబ్ధ కర్మలలో ఏమైతే ఉన్నాయో, పుణ్య ఫల మిశ్రమ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారబ్ధానుసారంగా ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ దేహాలు అనేటువంటి యంత్రాలలో ఎక్కిన వాళ్లకు మాత్రమే ఆయన తన మాయతో తిప్పుతాడనమాట. ఈ తిప్పటా వద్దు, ఈ ఎక్కుట వద్దు, ఈ దేహం వద్దు, ఈ యంత్రం వద్దు అనుకుంటే దాన్ని సాధించేటువంటి వీలు కూడా ఆ జీవుడికే ఉందన్నమాట. ఎప్పుడు వీలుంది? దేహాభిమానాన్ని వదిలి, దేహాత్మ భావాన్ని వదిలి సర్వాత్మ భావాన్ని గన పెంచుకుని ఆ ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు అన్నటువంటి భావనతో, ఆ ఈశ్వరుడే సర్వాంతర్యామి అన్నటువంటి ఆ బ్రహ్మాత్మ భావనలో ఉండిపోతే ఈ దేహము రాదు, మళ్ళీ జన్మ ఉండదన్నమాట. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడ సర్వభూతాలను తన మాయ ద్వారా
తిప్పుతున్నాడు అని మనకి 61 శ్లోకంలో స్వామి చెప్తున్నాడు అనమాట. మాయ సహాయంతో, మాయ ఎవరు? భగవంతుని యొక్క శక్తి. ఆ శక్తి సహాయంతో అన్ని యొక్క ఈ సర్వభూతాలను కూడాను ఒక తిప్పుతూ ఉన్నాడయ్యా. స్వరూపత పరమేశ్వరుడు మామూలుగా ఏమి నిష్క్రియుడు. ఆయన ఏం పని చేయడు అసలు. స్వరూపత నిష్క్రియుడు అంటాం ఆయన్ని. అయితే ఈ మాయ అనే ఉపాధి ద్వారా ఆ పరమాత్మ ఆ తిప్పడం అనే కర్మకు కర్త అయినాడు అనమాట. ఈ మాయ ఉపాధిగా చేసుకుని ఈశ్వరుడైనాడు అంటాం. సచిదానంద పరమాత్మకు ఏ ఉపాధి లేదు. మాయను ఉపాధిగా కలిగిన వాడు ఈశ్వరుడు, అవిద్యను ఉపాధిగా కలిగిన వాడు జీవుడు అనే మాట మనం మర్చిపోకూడదు అనమాట. కాబట్టి ఈ మాయ అనే ఉపాధి ద్వారా తిప్పడం అనేటువంటి పనికి కర్త అయ్యాడు ఆయన అన్నమాట. అయితే ఆయనకు మాయతో కర్తృత్వం కానీ మాయతోనే కర్తృత్వం కలుగుతుంది కానీ వాస్తవంగా ఆయన కర్తృత్వం లేదు. సరే, బాగానే ఉంది. హృదయసార్జున తిష్టతి అంటారు ఇక్కడ. సర్వత్రా ఉండేటువంటి పరమేశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? భగవంతుడు అంతటా ఉన్నాడు కదా. అయితే భగవంతుడు అంతటా ఉన్నటువంటి భగవంతుని హృదయంలో ఉద్దేశేర్జున తిష్ట, హృదయంలో ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన సాక్షాత్కారాన్ని హృదయంలో మాత్రమే పొందాలన్నమాట. ఎలాగంటే భూమిలో నీరు అంతా ఉంటుంది, ప్రతి చోట భూమిలో నీరు ఉంటుంది. మనకి నీరు, భూమిలోంచి నీరు కావాలి అంటే ఎక్కడో ఒక దగ్గర బోరింగో బావో తవ్వాలి, ఒక ఉపాధి కావాలి. ఆ నీటిని మనం గ్రహించాలంటే ఒక ఉపాధి కావాలన్నమాట. అర్థమైందా? ఆ ఉపాధి నుంచి మాత్రమే మనం ఆ నీటిని, అంతా ఉన్నా కూడా మనం ఆ ఉపాధి నుంచి మాత్రమే నీటిని గ్రహించగలం. అలాగే హృదయం అనేది పరమేశ్వరునికి ఉపలబ్ధి స్థానము. ఈశ్వరుడు హృదయంలో ఉన్నందున కేవలము ఈశ్వరుడు అనేవాడు హృదయగ్రాహ్యుడే కానీ తర్కానికి కానీ యుక్తికి కానీ అందని వాడు అని ఇక్కడ సూచన చేయబడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈశ్వరుడు సకల భూతాల యొక్క హృదయాలలో ఉన్నాడు. అయితే ఇక్కడ అంటే కేవలం భక్తుల హృదయాలలో, యోగుల హృదయాల్లో మాత్రమే ఉన్నాడు అనుకుంటే పొరపాటు. అలా కాదు, సర్వభూతాలలో ఉన్నాడు. ఏ ఒక్క ప్రాణి కూడా అనాథ కాదు, సనాథ. అయితే ఈ సంగతి ఎవరికి తెలుస్తుందంటే జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది, అజ్ఞానికి తెలియదు. తెలిసిన వానికి ప్రయోజనం ఉంటుంది, లేని వానికి ఉండదన్నమాట. కాబట్టి అర్జున, నువ్వు ఇది తెలుసుకుని మెలగవయ్యా. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వర భావాన్ని నీవు అనుభవించు అని 61 శ్లోకంలో అర్జునికి బోధ చేస్తున్నాడు స్వామి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో నీ ముందుంటాను.